ఎప్పుడు ఎందుకు ఎలా మొదలైంది? మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1981వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఇంతకీ ఇది ఎప్పుడు, దేనికోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసనలు తెలిపే రోజా? దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్హేగన్ ఆ నగరంలో 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సదస్సులో ఈమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే ఈ ఏడాది జరిగేది 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు? భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర అయితే 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం అని మొదటి ధీమాను నిర్ణయించింది. లింగ సమానత్వం ఉన్న ప్రపంచాన్ని ఊహించండి. ఎలాంటి పక్షపాతం, మూస ధోరణులు, వివక్ష లేని ప్రపంచం, భిన్నమైన సమానమైన అందరినీ కలుపుకోయే ప్రపంచం, భిన్నత్వాన్ని గుర్తించి విలువ ఇచ్చి వేడుక చేసుకునే ప్రపంచం. అంతా కలిసి మహిళా సమానత్వాన్ని లిఖించగలం. ఉమ్మడిగా మనమంతా వివక్షను బద్దలు కొట్టగలం. బ్రేక్ ద బియాస్ అన్నది 2022 నినాదం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి? 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్ని అనుసరించేవాళ్ళు. ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉంది గ్రెగోరియన్ క్యాలెండర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. మార్చి 8కి ముందు తర్వాత 3-4 రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోలు రెండింతలవుతుంటాయి. చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది. కానీ ఇంకా కొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఈ సగం పని దినం అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా లా ఫెస్టా డొల్లా డొన్నాను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహుకరించి జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు. కానీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు. అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.